మన పిల్లల్ని మన కొంతమంది పంపించే అలవాటు వల్ల అదే ఇప్పుడు దొంగతనం సేమ్ అయింది. 3-4 దొంగతనాలు అయినాయి. ఏమైనాయి, దానికి లోపలికి పోతున్నాడు, బీరువా లాక్ తీస్తున్నాడు, మళ్ళీ అక్కడి నుంచి బయటకు వస్తున్నాడు. జాగ్రత్త నేను అనేది ఏంటంటే కంపల్సరీ ఆ విధంగా జరగకుండా చూసుకోవడం. లేకపోతే ఇట్లున్న పట్టేసి ఇట్లా ఒక పట్టేసేయండి, ఇటు 2 ఇటు 3 మీకు ఈజీగా ఉంటుంది. లేకపోతే ఎవరి ట్యాబ్లు బంద్ చేసుకోండి. మీరు బంద్ చేయక మీ పిల్లల్ని పంపించి బంద్ చేయాల్సి వస్తున్నది. అది కూడా గ్రహించండి. వచ్చినప్పుడు ఇల్లు అడుగుతున్నారు, ట్యాప్ ఆన్ చేసిపోతున్నారు. అవి చూసుకోండి, బంద్ చేసుకొని వెళ్ళండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు ధనవంతులు కాదు. పాపం ఆమె ఆయంగా పనిచేస్తున్నది. ఆమెకు మొన్న 5,000 రూపాయలు పేమెంట్ ఇచ్చిరట, లోపట్లో పెట్టుకున్నది. ఆమెకి ఈ రోజు బియ్యం తెచ్చుకునే ఆమెకు లేదు. పొద్దున్న నుంచి ఏడుస్తున్నది. అందుకోసం చెప్పేది దానికి ఆ కిటికీలకు అడ్డం పట్టీలు పెట్టండి, ఇట్లా పొడి పట్టీలు పెట్టండి. ఇటు 3 ఇటు 2 ఆ స్క్రూ పట్టి ఇప్పు వస్తుంది. బయట పోయి తీసుకొని వెల్డింగ్ చేసుకుని మళ్ళీ ఫిట్ చేసుకోండి. ఇట్లా గట్టిగా ఊపితే వెళ్ళిపోతుంది. లేకపోతే చిన్న అది గొల్లెం ఉంటుంది, ఆ గొల్లెం అన్న దానికి పెట్టియండి అడ్డం. गोला छोटे बच्चों को बिठा के चोरी हो रहे, जो जाली है ना उसको वेल्डिंग करके सारना छोटे कर दो बोल के सार पूरी बोल रहे। ऐसा वेल्डिंग छोटा कर देना, गैप ज्यादा रहने से चोरी होता है। ऐसा होना चाहिए। जिससे ज्यादा बड़ा है, इससे छोटा लड़का अंदर जा रहा है, अंदर चोरी करा रहे। 2 घर में चोरी हो गया। एक घर में 10,000 का कपड़ा, उसको पति बेटी को क्या बोलते हैं అలా उसको కట్నం పెట్టడానికి బట్టలు తీసుకొచ్చారు. ఆ బట్టలు మళ్ళీ ఆ తర్వాత 8,000 డబ్బులు పోయినాయి. ఇవాళ ఒక ఆమె దగ్గర 5,000 రూపాయలు డబ్బులు పోయినాయి. అన్నిట్లో లేదు, ఇక్కడ ఉన్న అన్నింటి ఉన్నాయా, అన్నిట్లో లేవు కదా. అందుకోసం కెమెరాలు కూడా పెట్టుకోవాలి. మినిమం ఫస్ట్ స్టేజ్ 2 స్టెప్స్ మీరు రావడానికి పోవడానికి కావాలి. ఒక 6-7 కెమెరాలు అయితే ఫస్ట్ ఆ విధంగా చూడండి. ఓకే మీరు